హాయ్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల నిర్ధారణ కాకుండా ఆగిపోయిన రుణమాఫీ ప్రక్రియను అగ్రికల్చర్ శాఖ స్పీడప్ చేసింది. 2 లక్షల వరకు రుణమాఫీ కాని వారిలో ఫ్యామిలీ నిర్ధారణ కాకుండా నిలిచిపోయినవే ఎక్కువ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,24,873 క్రాప్ లోన్ అకౌంట్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారులు పంపిన జాబితా ఆధారంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామాల వారీగా ప్రతి ఇంటికి వెళ్తున్నారు. బుధవారం నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించి వివరాలు సేకరిస్తున్నారు. రేషన్ కార్డు లేకుండా ఫ్యామిలీ నిర్ధారణ కాని లిస్టులో ఉన్న వారందరి ఇంటికెళ్లి గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నారు. జాబితాలో ఉన్న పేర్ల వారీగా పరిశీలించి లబ్ధిదారుల ఆధార్ కార్డులను సేకరిస్తున్నారు. రేషన్ కార్డు లేని కుటుంబ సభ్యుల్లో 2-3కి క్రాప్ లోన్ ఉంటే వారందరినీ ఒకే ఫోటో తీసుకొని వారి వివరాలన్నీ యాప్లో ఒకే ఐడిలో ఎంటర్ చేసి యాప్ లోడ్ చేస్తున్నారు. కుటుంబాలను సందర్శించినట్లు ఏవోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. పెన్ డ్రైవ్ వేర్వేరు కుటుంబాలుగా ఉంటున్న వారి పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉన్నట్లయితే వేరుపడిన కుటుంబాన్ని కూడా ఒక ఫ్యామిలీగానే గుర్తిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఫ్యామిలీ నిర్ధారణ ప్రక్రియ 4 రోజుల్లో పూర్తి చేయాలని ఏవోలకు అధికారులు ఆదేశించారు. ఒక్కో మండలంలో సగటున 400-500 కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా లిస్టులు అందించి వివరాలు సేకరిస్తున్నారు. అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందరావు, డైరెక్టర్ గోపి క్షేత్రస్థాయి అగ్రికల్చర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్కు అనుగుణంగా కుటుంబ నిర్ధారణ ప్రక్రియ చేపట్టి కార్యక్రమాన్ని ఏవోలు వేగవంతం చేశారు. రోజు పోర్టల్లోని ప్రత్యేక యాప్లో వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. శనివారం సాయంత్రానికల్లా నిర్ధారణ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.